అప్రోచ్ అలాగనే ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఇదే అప్రోచ్ ఉండాలని జెప్పేసి ఎక్కడ లేదు. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మీకు ఆన్సర్ ప్రాపర్‌గా వచ్చిందా రాలేదన్నది మ్యాటర్. అంతకు మించి ఇంకేం వరీస్ అవ్వద్దు. నేను ఈ మెథడ్ చెప్తున్నా, మీకు ఇంకొక ఫార్మ్ లైక్ ఇదే ఫార్ములాని డిఫరెంట్‌గా యూజ్ చేసుకొని కానీ, లేదంటే దీని బదులు ఇంకో ఫార్ములా అంటే యూ కెన్ గో హెడ్. ఇట్స్ ఓకే. లైక్ ఆల్ మ్యాటర్ ఈస్ పిఓవి, పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒక ప్రాబ్లమ్‌ని ఎలా చూసారో, ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది మ్యాటర్. సో, హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్. 4 nodes, P, 5, 6 nodes, D nodes. సో ఓకే, ప్రాబ్లం ఇది. అందరూ నోట్ చేశారు ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయనా? Yes, sir. ఓకే డన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ మిషన్ లిఫ్ట్స్ ఏ 250 kgs అప్ త్రూ ఏ హైట్ ఆఫ్ 20 meters ఇన్ 10 seconds. అంటే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. ఒక మిషన్ అనేది ఏం చేస్తుందంటే 250 kgs లోడ్ని ఒక 20 meters హైట్ లిఫ్ట్ చేసి 10 seconds హోల్డ్ చేసిందంట. లైక్ సింపుల్గా చెప్పాలంటే బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తాడు కదా, అలా ఒక మిషన్. లైక్ ఇక్కడ మిషన్ అనేది ప్రభాస్ అనుకుంటే ఆ విగ్రహం యొక్క వెయిట్ వచ్చేసి 250 kgs అనుకుంటే దాన్ని 20 meters హైట్ లేపాడు. ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి అలా అనుకోండి. అండ్ 10 seconds. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది దీంట్లో మనం ఏం చూడాలంటే మిషన్ అంటే ఏంటి? ఒక క్రెయిన్ ఆర్ ఒక మెకానికల్ వర్క్ చేసే ఒక డివైస్. అది ఏం చేస్తుందంట, లైక్ హెవీ ఆబ్జెక్ట్స్ని పైకి లేపుతుంది. సేమ్ లైక్ యువర్ బ్రెయిన్. పాపం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా వచ్చినప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి కళ్ళు తిరిగేస్తాయి కదా, లైక్ అలా అనమాట. అండ్ ఈ మోషన్ ఎట్ సైడ్ ఉంది? వెర్టికల్ డిస్టెన్స్లో. అంటే హైట్ కదా, హైట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెర్టికల్గా క్యాలిక్యులేట్ చేస్తామో, హారిజాంటల్గా క్యాలిక్యులేట్ చేస్తామో? వర్టికల్ సార్. ఓకే, హారిజాంటల్ అనుకున్నానులే. సో ఓకే, అందరికి అంటే తనకేనా వెర్టికల్గా క్యాలిక్యులేట్ చేసి మిగతా అందరికీ నాలా హారిజాంటలా? వర్టికల్. యా. సో హైట్ అనేది వర్టికల్ డిస్టెన్స్లో చెప్తాం అనమాట. ఇక్కడ 20 meters అప్వర్డ్ మూమెంట్ ఉంది. సో గ్రావిటీ అనేది ఇచ్చాడు. అండ్ ఎర్త్ పుల్ డౌన్స్ ఎట్ 10 meters/second అనమాట. ఇక్కడ మనం వర్క్ డన్ పర్ యూనిట్ టైం అంటే లైక్ ఒక సెకండ్కి ఎంత స్పీడ్ అనేది అవుతుంది వర్క్ అనేది చెప్పుకుంటాం అనమాట. కేడబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ కిలోవాట్స్. కిలోవాట్స్ అంటే 1000 wattsని కిలోవాట్స్ అంటాం. ఈ ప్రాబ్లం అనేది ఒక లేజీ మిషన్ అనేది ఒక హెవీ బ్యాగ్ 20 meters పాటు 10 seconds లిఫ్ట్ చేస్తుందంట. సో టైం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో చెప్తా దీనికి. ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్కి ఒక 1 month టైం ఉంది. 1 month టైం ఉంది కదా, ఒక 2 weeks ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. 2 weeks ముందు స్టార్ట్ చేస్తున్నప్పుడు 2 weeks టైం ఉంది, 10 days ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. 10 days ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెండ్ గాడు వచ్చి బయటకు వెళ్దామంటాడు, లేదంటే ఏదో ఒక థింగ్ వస్తుంది. కొత్తగా సినిమా రిలీజ్ అయినా అంటే 10 days ఉంది, 1 week ముందు స్టార్ట్ చేద్దాం. 1 week కూడా అయిపోయి 2 days ముందు, 2 days కూడా ఫినిష్ అయిపోయి 1 night ఇంక ఎనఫ్ అనుకుంటాం. అప్పుడు టైం తగ్గే కొద్దీ ప్రెషర్ ఎలా పడుతుంది, అలాగే టైం పెరిగే కొద్దీ ప్రెషర్ ఎలా పడుతుంది అనమాట దీని మీద. సో లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేసే ఫార్ములా మనకి ఏం కావాలి ఇక్కడ? సింపుల్లీ మిషన్ అనేది ఇలా లిఫ్ట్ చేసింది ఇన్ని సెకండ్స్ పాటు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వర్క్ అనేది జరిగిందని తెలుసుకోవాలి. అంటే దీనికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా పవర్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. అంతేనా? పవర్ అంటే ఏంటి? వర్క్ బై టైం. ఇక్కడ ఏంటి? పొటెన్షియల్ అనేది గెయిన్ అయింది. ఎందుకంటే మీకు ఆబ్వియస్లీ చెప్పా, ఎప్పుడైతే లిఫ్టింగ్ అనేది ఆపోజిట్ టు గ్రావిటీ, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టింగ్ ఏం జరుగుతుంది? వెర్టికల్ అంటే ఆపోజిట్ టు గ్రావిటీ అనేది జరుగుతుంది. ఇలా ఆపోజిట్ టు గ్రావిటీ అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆబ్వియస్లీగా ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అవి నోట్ చేసుకోండి. M is equal to 250 kgs. అండ్ ఇంకొక టిప్, మనం ఎక్స్ప్లెనేషన్స్లో కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఈ క్లియర్ స్టెప్స్ ఓకే, బట్ మీరు ఎప్పుడైతే ఫార్ములాస్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఎంసెట్లో మీరు ఇంకెలా వేసుకోక్కర్లేదు. డైరెక్ట్గా ఏ ఫార్ములా యూస్ చేస్తాం ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, క్యాలిక్యులేషన్ చేయడం, దట్స్ ఇట్. అంతకు మించి ల్యాక్ తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. Sir, answer is 5. యా 5. సో Sir, 5 kilowatts.
హెచ్ ఈక్వల్ టు 20 మీటర్స్. సో ఇప్పుడు వర్క్ కావాలి కదా, వర్క్ అంటే మనం పవర్ ఫార్ములా యూస్ చేస్తున్నాం. సో పవర్ అంటే వర్క్ బై టైం. ఇక్కడ వర్క్ని మనం ఎంజీహెచ్తో చెప్పుకుంటాం. సో ఎంజీహెచ్తో చెప్పుకుంటే ఏమవుతుంది, 250 ఇంటూ 10 ఇంటూ 20. సో టోటల్ 50,000 జోల్స్ అనేది వచ్చింది. అంటే ఇంత ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అయ్యిందనమాట. టైం ఎంత ఇచ్చాడు, 10 సెకండ్స్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. 50,000 జోల్స్ బై 10 సెకండ్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 0 క్యాన్సిల్ చేయండి, ఎంత వచ్చింది, 5,000 వాట్స్ అనేది వచ్చింది. మనం కిలో వాట్స్లో కావాలి కదా, సో అందుకే 5 కిలో వాట్స్. అంతే. అర్థమైంది అందరికీ ప్రాబ్లం? Yes, sir. సార్ ఓకే, డన్. అందరికీ అందరికీ మంచిగా ప్రాబ్లం అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, డన్. ఓకే, అండ్ అందరూ నిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా? ఎస్ సార్. లైక్ ఎవరైనా కొత్తగా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే నిన్న క్లాస్లో ఉన్న వాళ్ళని అందరూ? ఎవరైనా కొత్తగా క్లాస్లోకి వస్తే ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, ఆర్ ఎల్స్ హ్యాండ్ అయినా రేస్ చేయండి. ఐ హోప్ ఎవరు లేరు. ఓకే, షణ్ముఖ్. ఓకే, డన్. సో హలో, నేను ఆప్షన్స్ అన్నాను. ఓకే, డన్ షణ్ముఖ్. ఓకే, సో ఎవరైతే ఆప్షన్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రాబ్లం ట్రై చేయొద్దు, నేను చెప్తా. ఎవరైతే ఆప్షన్స్ లేరో వాళ్ళు ఈ ప్రాబ్లం ట్రై చేయండి. సేమ్ ఎస్టర్డే ప్రాబ్లంకి చాలా సిమిలర్, దగ్గరగా ఉన్న ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎవరు ఫస్ట్ చెప్తారో చూస్తా. ఓకే, ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kgs moves with velocity given by v is equal to 4t, where t is in seconds. What is the work done by the force from t is equal to 0 to t is equal to 5. ఆప్షన్స్ ఇవ్వట్లే, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది సేమ్ నిన్న చేసిన మోడలే. ఇన్ కేస్ క్వశ్చన్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, క్వశ్చన్ చెప్తా. ఓకే, అండ్ మీకు 3 minutes టైం ఇస్తా. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో లేదో చూస్తా. చాలా ఈజీ, సేమ్ నిన్న ఇచ్చిన మోడల్ ఇది. ఇన్ బిట్వీన్ మీరు ట్రై చేయండి, నేను క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 3 kgs మాస్ ఉన్న బాడీ వెలాసిటీతో మూవ్ అయిందంట. వెలాసిటీ ఎంత ఇచ్చాడు, v is equal to 4t. ఇక t అంటే t అనేది టైం సెకండ్స్లో అనమాట. t అనేది సెకండ్స్లో. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్. అక్కడ వర్క్ చేసిన ఫోర్స్ ఎంత, లైక్ టైం ఎంత నుంచి 0 నుంచి 5కి షిఫ్ట్ అయింది. సో ఎప్పుడైతే వాడు 0 to 5 అన్నాడో అక్కడే మీకు ఒక పెద్ద హింట్ ఇచ్చేసాడు ఈడు. ఈ ప్రాబ్లం చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోవాల్సింది 0 to 5. మీకు ఆల్రెడీ మీ ఫార్ములాకి కావాల్సిన 2 వాల్యూస్ అనేవి తెలిసిపోయింది. ఎప్పుడైతే వర్క్ అనేది మీకు అడుగుతున్నాడో అప్పుడు మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవాల్సిన ఫార్ములా కూడా చెప్పేస్తున్నా, డెల్టా కేఈ, కైనెటిక్ ఎనర్జీ. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఏం చెప్తుందని చెప్పుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ చెప్పేదే మోషన్. అంటే మోషన్ అంటే ఒక మూమెంట్ ఎలా జరిగింది, లైక్ స్పీడ్, లైక్ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉండేది కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. లైక్ ఎవరైతే క్లాస్ వినలేదో, ఎవరైతే లేదు నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పా. ఆ ఫార్ములాస్ అంటే ఏంటో కూడా మీకు చెప్పా. ఇన్ కేస్ ఆ ఫార్ములాస్లో ఏమైనా డౌట్ ఉంటే స్టిల్ మీకు ఇప్పటికైనా అడగండి. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎండ్లో ఉంటా,
అప్పుడు కూడా నాకు ఈ ఫార్ములా ఏంటి ఒకసారి మళ్ళీ చెప్తారని గుర్తుపెట్టుకుంటాను, నేను ప్రాబ్లం లేకుండా చెప్తా. సో ఏంటంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే దానికి ఒక మాస్ ఉండాలి, అప్పుడే Sir, దానికి ఒక 600. హూ నేమ్ Aisha. ఆయిషా. Sir, 600, sir. Is it right? యా డన్. నేమ్ కొంచెం Juveria, sir. గుడ్ జవేరియా, నైస్. ఐషా, యు ఆల్సో నైస్. 600 రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా పింక్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఆన్సర్ చెప్తున్నప్పుడు కానీ మీ నేమ్స్ చెప్పండి, ఎందుకంటే నేను ఎవరు మాట్లాడుతున్నారని చూడలేను కదా, నేను బోర్డు మీద రాస్తున్నాను కదా, సో అందుకే. సో వాళ్ళిద్దరే చేశారా, ఇంకెవరు చేయలేదా? సో ఓకే, ఈ ప్రాబ్లం కష్టంగా ఉంది, ఈజీగా ఉందా, మీరు చెప్పండి. Sir, Easy. answer is 600, sir. యా. సో ఏంటంటే కెనెటిక్ ఎనర్జీ చెప్పేది ఏంటంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంటే దానికి కెనెటిక్ ఎనర్జీ ఉందా లేదా అని చెప్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్కి వెయిట్ ఉంది అండ్ వెలాసిటీ ఉంది, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతుందో కూడా ఉంది. అంటే ఇనీషియల్ వచ్చేసి t=0, ఫైనల్ వచ్చేసి t=5 సెకండ్స్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా యూస్ చేయాలన్నమాట. సో సింపుల్గా చెప్తున్నాను, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. సి ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు వాడు వర్క్ ఎంత జరిగిందంటే కైనెటిక్ ఎనర్జీని చెప్పుకోవాలన్నమాట. అంటే మాస్ 3 kgs అండ్ t=0. అంటే t=0 అంటే మనకి ఫార్ములా ఇచ్చాడు కదా, v=4t. t=0లో పెట్టండి, 4 × 0 ఏమవుతుంది, 0, అంతేనా? సో నెక్స్ట్ t=0 అంటే v=0. t=5 అంటే t=5 అంటే చెప్పండి, 4 ఎంత? సారీ, v=4 × 5 ఎంత? 20. 20, sir. 20, అంతే. సో మీకు ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసింది, ఫైనల్ వెలాసిటీ కూడా వచ్చేసింది. సో సారీ, ఇవి అనుకోండి, ఇవి ఫైనల్, ఇనీషియల్ ఫైనల్ వచ్చేసింది, వెయిట్ వచ్చేసింది. సో ఇంకెందుకు లేట్, ఆబ్వియస్గా ఫార్ములాలోకి సబ్ చేసాను, ½ mv² - u². ఓకే, ఆల్రెడీ మనకి u² అనేది 0 స్క్వేర్ చేసిన సేమ్ వాల్యూ. సో ½ × 3 × ఎంత, 20 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 400. 400. సో క్యాలిక్యులేట్ చేస్తే 600 joules. దట్స్ ఇట్. క్యాలిక్యులేషన్ కూడా ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే 2 టేబుల్లో 4 2 టైమ్స్ అంటే 200, 3 2s are 6, 2 zeros 600 joules. అర్థమైంది అందరికి? ఎనీవన్, ఎవరికైనా డౌట్స్? సార్ ఒకసారి క్వశ్చన్ చూపారా సార్? క్వశ్చన్ రైటింగ్ కొంచెం ఈసారి నీట్గా రాలే, మరి ఘోరంగా వచ్చింది కొంచెం. నీకు ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పు, నేను చెప్తా క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నోట్ చేసుకున్నా లేదా స్క్రీన్ షాట్ తీసుకో, తర్వాత రాసుకుంది కానీ, ఓకేనా? ఓకే సార్. ఓకే డన్. స్క్రీన్ షాట్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. ఆర్ ఎల్స్ లేదు, ఈ పర్టికులర్ క్వశ్చన్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ నాకు నెంబర్ పెట్టినా నేను ఆ క్వశ్చన్ నీకు వాట్సాప్లో టెక్స్ట్ పెడతా. ఓకే సార్. ఓకే డన్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లిటిల్ బిట్ ట్రిక్కీ, బట్ ఈ క్వశ్చన్ మోడల్ అనేది మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు. ఆ ప్రీవియస్ మోడల్కి ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ లాంటిది అనమాట. మ్యాక్సిమం చేసేయచ్చు, చిన్న లాజిక్ యూస్ చేయాలి ఇందులో, ఫార్ములాతో పాటు బ్రెయిన్ కూడా పనిచేయాలి చిన్నగా, లైక్ లిటిల్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి a train of mass 2 × 10⁶ kgs moves with constant speed of 60 m/s if total resisting force is 1.2 × 10⁵ Newtons.
వాట్ ఈస్ ద పవర్ డెవలపర్? అర్థమైందా క్వశ్చన్? సో క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రైన్ అనేది మూవ్ అవుతుందంట. సో మీకు ఎప్పుడైతే ఈ క్వశ్చన్లో ఒక స్పెషల్ వర్డ్ ఉంది, ఆ స్పెషల్ వర్డ్ చూసినప్పుడు మీకు హమ్మయ్య అనేసుకోవచ్చు. ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్. ఆల్రెడీ నేను మీకు చెప్పా. నేను ఏం చెప్పా ఎస్డే క్లాస్లో చెప్పానా? ఈ కాన్సెప్ట్ అందరికీ లైక్ ప్రతి Yes, ఒక్క దగ్గర ఈ లైన్స్ ఉన్నాయి కదా, స్పీడ్ చేంజ్ అవుతే ఏంటి, కాన్స్టెంట్ స్పీడ్ ఉంటే ఏంటి అని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు yes, sir. యా ఓకే. సో సేమ్ ఆ బేసిక్ అది గుర్తొచ్చి ఓకే కాన్స్టెంట్ స్పీడ్ అప్పుడు చెప్పారు కదా సార్ క్లాస్లో అని చెప్పేసి స్టార్ట్ చేయొచ్చు. ఏంటి 2 × 10⁶ kgs ట్రైన్ అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక సమ్ ఎక్కడ ఓ ఢిల్లీయో కాశ్మీరో లేదంటే సమ్ మీ డెస్టినేషన్కి ట్రావెల్ అవుతున్న ట్రైన్లో. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ చూస్తే చాలా పెద్దది ఉంది. అప్పుడు మీకు డౌట్ రావాలి, ట్రైన్ వెయిట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఓకే డౌట్ వచ్చింది, ట్రైన్ వెయిట్ తెలుసుకున్నారు, ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్ అనేది 60 మీటర్/సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ km/h లేదు. ఎప్పుడైతే km/h ఉందో అప్పుడు దాన్ని మీటర్/సెకండ్లోకి ఎప్పుడు కూడా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్లో అది లేదు కాబట్టి నేను కన్వర్ట్ చెయ్యట్లేదు. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా km/h ఉంటే దాన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలియదు అంటే నేను ఆల్రెడీ చెప్పా ఆ క్లాసెస్లో కూడా మీకు లైక్ నాకు తెలీదు మళ్ళీ చెప్పండి అంటే అండ్ నేను మళ్ళీ చెప్తా. ఓకే సో ఈ లోపల ఈ క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ కంటిన్యూ చేస్తాను. సో ఓకే థింగ్ ఏంటంటే 60 మీటర్/సెకండ్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుందంటే ఇది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ గాడికి నచ్చని పని మనం చేస్తుంటే పట్టుకుని లాగుతారు చూసారు, వెనకాల నుంచి పెంచుతారు. సేమ్ అలాగా ట్రైన్ అనేది స్పీడ్లో వెళ్తుంటే ఫోర్స్ రెసిస్టింగ్, ఆ ఫోర్స్ని బ్యాక్ సైడ్ రెసిస్ట్ చేయడానికి ఫ్రిక్షన్ అనేది యాక్ట్ చేస్తుంది. దాని ఫోర్స్ ఎంత 1.2 × 10⁵ న్యూటన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒకడు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఒకడు వాడిని వెనక్కి లాగాలనుకుంటున్నాడు. వాడు పెద్ద ఫోర్స్, వీడు పెద్ద ఫోర్స్. సో ఆ పెద్ద ఫోర్స్ వచ్చేసి ఒకని పుల్ చేస్తున్నప్పుడు ఆడు ముందుకు వెళ్తున్నాడు అంటే వాడు పవర్ ఎంత, ఆడికి ఎంత పవర్ ఉంటే అలా వెళ్తాడు అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే బాలేబాబు సినిమాలో తొడగొడితే ఎనిమిలందరూ గాల్లోకి ఎగిరిపోతారు చూసారు, అంటే వాడికి ఎంత పవర్ ఉంటే అలా ఎనిమిలందరూ గాల్లోకి ఎగిరిపోతారు. ఆఫ్ కోర్స్ అది హైపోథెటికల్, ఏలియన్స్ కూడా అలా చేయలేవు, బట్ మన బాలయ్య చేసి చూపిస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఆ ట్రైన్ ఎంత పవర్ ఉంటే అంత వెయిట్ని 60 మీటర్/సెకండ్ మూవ్ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ కూడా ఇస్తా, ఇఫ్ ఎనీవన్ ట్రై చేస్తున్నారు అనుకుంటే లెట్ మీ నో. 72 megawatts, 120 megawatts, 7.2 megawatts, d is equal to 12 megawatts. అందరికీ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయగలను అనుకుంటే నేను మీకు ఆల్రెడీ చాలాసేపు టైం ఇచ్చా, 2 minutes టైం ఇస్తున్నా. ఈ 2 minutesలో నాకు ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చూస్తా, అదర్వైజ్ నేనే చెప్పేస్తా. అండ్ మోర్ ఓవర్ రాంగ్ చెప్పినా భయపడకండి, ఇట్స్ ఓకే, ట్రై చేయండి. టైం చూస్తా, ట్రై చేద్దు. ఓకే క్వశ్చన్ అందరికి అర్థమైందా? క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్ ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా చెప్పండి, నాకు చాలు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? క్వశ్చనా? ఎస్ సార్. నేమ్ నరసింహాదిత్య. ఓ హాయ్ నరసింహ. ఓకే ఏంటంటే నువ్వు ట్రైన్లో ఉన్నావు. సో నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ ట్రైన్ అనేది చిన్నగా ఉండదు కదా, మన చిన్నపిల్లలు ఆడుకునే ట్రైన్ కాదు కదా, పెద్ద ట్రైన్ అది. ఆ ట్రైన్ వెయిట్ ఎంత ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏ తిరుపతో ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఏమైంది, ఆ ట్రైన్ అనేది నువ్వు యాప్లో చూస్తున్నావు 60 km/స్పీడే ఉంది. అది ఎప్పుడు కంటిన్యూస్గా డెస్టినేషన్ అంతా అదే స్పీడ్ ఉంది. సో అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, ఇంత ట్రైన్ ఇంత స్పీడ్తో వెళ్తుంటే
ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఏదైనా మీకు ఫ్రిక్షన్ ఉంటుంది చూసారా, ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, స్పీడ్ అనేది తగ్గిస్తుంది. ఆ రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, ఆ రైల్వే ట్రాక్స్ ఏం చేస్తాయి, ట్రైన్ యొక్క స్పీడ్ని తగ్గించడానికి ఫ్రిక్షన్ని యూజ్ చేస్తుంది, ఫోర్స్ రెసిస్టెన్స్. ఓకే, ఆ ట్రైన్ వెయిట్ వచ్చేసి 2 × 10⁻⁶, అంటే 2 × 10ని 6 టైమ్స్ పవర్లో పెట్టి మల్టిప్లై చేస్తే వచ్చే వెయిట్ని ఈ ఫోర్స్ ఆపడానికి యూజ్ చేస్తున్నాం, ఈ ఫ్రిక్షన్ ఆపడానికి యూజ్ చేస్తున్న ఫోర్స్ రెసిస్టెన్స్ 1.2 × 10⁵. ఇక్కడ నువ్వు చూసావు కదా, 1.2 × 10⁵ న్యూటన్స్ ఫోర్స్. సో ఇంత న్యూటన్స్, ఇంత ఫోర్స్ అనేది అప్లై చేసి ఆ ట్రైన్ని ఆపడానికి ట్రై చేస్తున్నా, ఆ ట్రైన్ 60 మీటర్/సెకండ్ స్పీడ్తో వెళ్తుందంటే అక్కడ ఎంత పవర్ డెవలప్ అయ్యింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? ఎస్ సార్ అర్థమైంది. యా. సార్ ఆన్సర్ 7.2 మెగావాట్స్ సార్. నేమ్ భవానీ. నైస్, అన్ఎక్స్పెక్టెడ్. నైస్. ఎనీ సార్ అదర్? ఫార్ములా P = 7.2 sir. F into ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్తా. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంటుంది ఫార్ములాకి. అందరూ ఏంటంటే లైక్ ఎనీ అదర్ ఆన్సర్స్ ఎవరైనా? Sir 7.2. 7.2. నైస్ సాహితి, గుడ్. సో ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కొంచెం ట్రిక్కీ. మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే అందరికి వచ్చేది 72 వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి 72 వస్తుంది. 72 అనుకుంటాం, బట్ 72 కాదు. 72 అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు అవుతుంది. అఫ్ కోర్స్ చాలా డిస్గస్టింగ్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 7.2. 7.2 ఎలాగో నేను చెప్తా, వినండి. సో ట్రైన్ అనేది 2 million kgs, హ్యూజ్ రైట్. సో కాన్స్టెంట్ స్పీడ్ అంటే నో యాక్సిలరేషన్. ఫోర్స్ రెసిస్టింగ్ అంటే ఆపోజింగ్ డ్రాగ్ ఫోర్స్. అంటే నువ్వు ముందుకెళ్తుంటే ఎవరైనా ఆపోజిట్ వచ్చి పుష్ చేస్తుంటే ఎలా ఉంటుంది, లైక్ అలా అనమాట. పవర్ ఎంత డెవలప్ అయ్యింది. ఓకే, ఎలిఫెంట్, ఇమాజిన్ ఒక పెద్ద తుఫాన్లో ఎలిఫెంట్ ముందుకెళ్తుంటే ఆ పెద్ద తుఫాన్ ఎలిఫెంట్ని బ్యాక్ సైడ్ తోయడానికి వెళ్తుంటే ఎలిఫెంట్ ఫైట్ చేసి ముందుకెళ్తే ఎలా ఉంటుంది, ఆ టైప్ అనమాట ఇది. సో ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీకు ఆల్రెడీ నేను పైన కూడా ఫార్ములా కూడా చూపించేసా, P = FV. సో ఇక్కడ మన పవర్ కావాలి. పవర్ని వర్క్ బై టైంలో క్యాలిక్యులేట్ చేస్తాం, లేదా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంటే ఫోర్స్ ఇంటూ స్పీడ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫోర్స్ ఉంది. ఫోర్స్ అంటే ఫోర్స్ రెసిస్టెన్స్ ఎంత, 1.2 × 10⁵ న్యూటన్స్. ఓకే, వెలాసిటీ ఎంత, 60 మీటర్/సెకండ్. ఓకే, అర్థమైందా? నేను రాసిన వాల్యూస్ క్వశ్చన్లోవే రాసా. అర్థమైంది అందరికి ఇది? Yes sir. ఎస్ సార్. సో పవర్ ఈక్వల్ టు అమ్మా చెప్పండి. ఓకే, డన్. 1.2 × 10⁵ ఇంటూ 60. సో ఈ 1.2 × 60 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 72 10⁵. ఏంటి 10⁶ ఉంటాయి కదా మెగావాట్స్ అంటాం, ఇక్కడ 10⁵ ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఎప్పుడైనా ఎంసెట్లో ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇలాంటి ప్రాసెస్ దగ్గర మీరు స్టక్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకండి. ఎందుకంటే పానిక్ అవుతే ఇంకా మీరు డెప్త్లోకి, ఇంకా కన్ఫ్యూజన్లోకి పడిపోయి పిచ్చెక్కేసి సరే ఏదో ఒకటి 72 ఉంది కదా 72 పెట్టేద్దామని చెప్పేసి రాంగ్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. నా అడ్వైస్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఎలా అప్రోచ్ ఉండాలంటే మీకు, సో ఆబ్వియస్లీ మనం మెగావాట్స్లో చెప్పుకోవాలంటే 10⁶ ఉండాలి. ఇక 10⁵ ఉంది. ఇప్పుడు ఒక 10 కావాలి. ఆ 10 కావాలంటే అప్పిచ్చేవాడు ఎవడు అని చెప్పేసి చుట్టూ చూడండి, ఎవడు 10 రూపాయలు ఇవ్వడు, ఎందుకంటే ఎగ్జామ్ రాసుకుంటాడు కదా. సో మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే 72లో దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది సార్ అంటే 72 అనేది 2 digits. సో దాన్ని డెసిమల్స్లోకి మార్చుకుంటే అదేమవుతుంది, పాయింట్స్లోకి వెళ్తుంది. సో దీన్ని డెసిమల్స్లో మార్చుకోవాలంటే 7.2 అంటే అప్పుడు ఏమవుతుంది, 10 అవుతుంది. ఓకే, డెసిమల్స్లోకి మార్చుకున్నాం కదా, సో అందుకే అప్పుడు డెసిమల్స్లోకి మార్చుకుంటే 72ని 7.2గా మార్చుకున్నాం అంటే 10ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు 10⁶ అవుతుంది. ఎప్పుడైతే 6 ఉందో అప్పుడు దాన్ని మెగావాట్స్కి అనుకోవచ్చు. 7.2 మెగావాట్స్, అంతే, ఈజీ. సో అందుకే ఒక మెగావాట్స్కి మార్చుకోవాలంటే ఏం యూజ్ చేయాలి, లేదా
స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ యూస్ చేయాలంటే ఏం యూస్ చేయాలి, ఈ బేసిక్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఫార్ములా తెలుసు, ప్రాసెస్ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, బట్ ఇది మీకు అప్పుడు గుర్తు రావాలి 10⁶ ఉంటే మెగావాట్స్లోకి వస్తుందని. దెన్ రైట్ ఆప్షన్ ఈస్ 7.2. అర్థమైంది అందరికీ? సార్ ఒక డౌట్ సార్, ఇక్కడ మీరు క్వశ్చన్ లో 1.2 ఇంటూ 10⁵ ఇంటూ 60 వేసారు కదా సార్ అక్కడ ఆన్సర్ లో. అక్కడ 6 ఇంటూ 10 కూడా వేసుకుంటే మనం డైరెక్ట్ 10⁶ వేసుకోవచ్చు కదా సార్. అలా కూడా చేసుకోవచ్చు. 6/10 కూడా వేసుకోవచ్చు. అలా కూడా డైరెక్ట్ వస్తుంది. అప్పుడు డైరెక్ట్ 7.2 ఇంటూ లైక్ ఆ మెథడ్ కూడా వస్తుంది. అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. లైక్ అదే ఇప్పుడు నువ్వు చెప్పిన అప్రోచ్ ఏంటంటే 1.2 ఇంటూ 10⁵ 6 ఇంటూ 60 ఇంతే కదా, ఎక్స్పాండ్ చేసావు. సో ఎస్ సార్. 7.2 ఇంటూ 10⁶ ఇలా అయినా ఓకే, డన్. అలా ఓకే చేసుకోవచ్చు. సార్. బట్ జనరల్ క్యాలిక్యులేషన్ లో ఎక్స్పెండ్ చేసుకోకుండా చేసుకుంటారు కదా, సో అందుకే ఇలా చెప్పా. ఎలాగైనా చేసుకోవచ్చు, చెప్పాను కదా. దట్స్ ఇట్. అందరికి అర్థమైంది క్వశ్చన్? ఎనీ డౌట్స్? ఎస్ సార్ అర్థమైంది. సార్ మాస్ ఎక్కడ వెళ్ళింది సార్? మాస్, ట్రైన్ మాస్. ట్రైన్ మాస్, దిస్ ఇస్ ఏ ట్రైన్ ఆఫ్ మాస్. కనిపించిందా? ఎస్ సార్. డన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చెప్పనా, ఆర్ ఈ క్వశ్చన్ నోట్ చేసుకోవాలా? క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఏమైనా? ఆన్సర్ నోట్ చేస్తూ ఆన్సర్ మీరు ట్రై చేయండి. ఓకే, ఒక 2 minutes టైం కావాలా? స్టార్ట్ చేసాం నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, డన్. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తా. లైక్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఒకటి ఇమాజిన్ చేసుకోండి. మీ దగ్గర ఒక సైకిల్ ఉంది. లైక్ మీ ఇంటి దగ్గరలో, ఆర్ ఒక సండే వచ్చింది. సండే ప్రతిరోజు చదువు ఏంట్రా అని చెప్పేసి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని నియర్ బై ఒక హిల్కి వెళ్ళారు. అక్కడ సైకిల్ తక్కుంటా హిల్ ఎక్కుతున్నారు, అంటే ఒక కొండ ఎక్కుతున్నారు. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు అంత ఈజీ ఉంటుందా? మీరు హారిజాంటల్ రోడ్ మీద సైకిల్ తొక్కేది అండ్ ఇంక్లైన్ మీద సైకిల్ అనేది తొక్కేది ఈజీ ఉంటుందా, కష్టం ఉంటుందా? కష్టంగా ఉంటుంది సార్. కష్టంగా ఉంటుంది కదా. ఆ కష్టంలో లైక్ మీ మీ దగ్గర ఎంత పవర్ అనేది అది కన్జ్యూమ్ చేస్తుంది, మీ పవర్ ఎంత అని చెప్పేది ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇది కూడా వర్క్ పవర్ ఎనర్జీలోదే. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ సైక్లిస్ట్ ఆఫ్ మాస్ 70 kgs climbs a hill of height 50 meters in 4 minutes with uniform speed equal to 10 meter per second square. What is the minimum power output of the cyclist? ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఒక సైకిలిస్ట్ ఉన్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇమాజిన్ చేసుకోండి. నేను ఒక 70 kgs ఉన్నా. నేను ఒక హిల్ ఎక్కుదాం అనుకున్నా, కొండ ఎక్కుదాం అనుకున్నా. ఆ కొండ హైట్ ఆఫ్ హిల్ ఆఫ్ హైట్ 50 మీటర్స్ని 4 minutesలో యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి తెలుసా? ఎనీవన్?
ఎవరైనా యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటో తెలీదా? సేమ్ స్పీడ్, కాన్స్టెంట్ స్పీడ్. కాన్స్టెంట్. ఇంకా ఎవరైనా? కాన్స్టెంట్ ఓన్లీ సార్. కాన్స్టెంట్ ఓన్లీ. ఓకే డన్. అంటే యూనిఫామ్ మన స్కూల్ ఆర్ కాలేజ్ యూనిఫామ్ వేసుకునే స్పీడ్ కాదు. యూనిఫామ్ స్పీడ్ అంటే పర్టికులర్గా లైక్ మనం కాన్స్టెంట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాం అలా సేమ్ రిథంలో వెళ్తున్న స్పీడ్. సో వాట్ ఈస్ ద మినిమం పవర్ అవుట్పుట్ ఆఫ్ సైక్లిస్ట్? అంటే ఇప్పుడు నేను అంత కొండ సైకిల్ వేసుకుని ఎక్కేస్తున్నాను కదా, నా దగ్గర నాకు ఎంత పవర్ అనేది ఖర్చు అయి ఉంటుంది అంటే నెగ్లెక్టింగ్ లాసెస్. ఎంత పవర్ అనేది నాలో నుంచి నాకు అంటే ఎంత పని చెప్పాక నా బాడీకి నేను అన్నది ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేను చూసుకుంటే సైక్లిస్ట్ మాస్ ఎంత ఉంది? 70 kgs. సో హిల్ హైట్ కొండ హైట్ ఎంత? 50 meters వెర్టికల్. ఓకే, వెర్టికల్ మోషన్లో ఉంది. అండ్ స్పీడ్ వచ్చేసి కాన్స్టెంట్ పేస్ మినిమంని మిన్ అని రాసిన మిన్ పవర్ అట్లీస్ట్ ఎనర్జీ రేట్ నో లాస్. ఓకే, సో స్పీడ్ అనేది కాన్స్టెంట్ స్పేస్, యూనిఫామ్ అన్నాడు కదా. సో మినిమం పవర్ అట్లీస్ట్ ఎనర్జీ. ఓకే, సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? సైక్లిస్ట్ ఎఫర్ట్ అనేది వస్తుంది. అంటే నేను ఎంత కష్టపడితే ఓకే అన్నది పుట్. ఓకే, సో ఇక్కడ హైట్ ఉంది, వెయిట్ ఉంది. సో ఓకే, ఫస్ట్ దీని అంతకుముందు మనకి ఏం కావాలి? మనకి పవర్ ఎంత ఖర్చు అయింది అన్నది కావాలి. సో మినిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు mgh/t. అంటే వర్క్ బై టైం. వర్క్ని ఎలా చెప్తాం? mgh. ఓకే, సో ఈ రితంలో చెప్పుకుంటే మాస్ ఉంది లైక్ 4 ఉంది కాబట్టి m ఈక్వల్ టు 70, g ఈక్వల్ టు 10, హైట్ ఈక్వల్ టు 50. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 10 ఇంటూ 50. చెప్పండి ఆన్సర్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే? 35,000. యా, 35,000. Sir, answer 14.58 kilowatts, sir. Answer 14.58 kilowatts, sir. Yeah, good. Okay, so time is equal to ఎంత? 4 minutes. ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాసెస్లో చెప్పా. అండ్ ఎవరైనా ఫస్ట్ క్లాసెస్లో లేరు అంటే నేను అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా మినిట్స్ అంటే మనం మినిట్స్లో ప్యూర్ టైంని క్యాలిక్యులేట్ చేసేది సెకండ్సే. ఎప్పుడు కూడా టైంని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 4 minutes రైట్, 1 minute 60, 4 into 60 240 వేసుకోండి, 240 seconds. సో 35,000 by 240 డివైడెడ్ బై చేయండి. డివైడెడ్ బై చేస్తే 148 వాట్స్ వస్తుంది. బట్ మనకు ఆప్షన్స్లో మీరు ఆప్షన్స్ కనుక నేను రాయలే, బట్ ఆప్షన్స్ చెక్ చేస్తే 145, 292, 350, 875. మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ కనిపించే ఆన్సర్స్తో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఎనీవన్? No. సో నో కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. రౌండ్ ఆఫ్ చేసుకున్నప్పుడు నియర్ బై ఆన్సర్ ఎంత? 145, రైట్? సో దిస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. అందరికీ అర్థమైంది క్వశ్చన్? ఎనీవన్, ఎనీ డౌట్స్? సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? లైక్ ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సరా? ఓన్లీ ఆన్సరా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సార్. కాల్ గ్రూప్ కట్ అయిపోయింది సార్, వినలేదు నేను ఆన్సర్. ఓకే డన్. ఏం లేదమ్మా, ఏంటంటే నేనే ఉన్నా మొత్తం ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసి చిరాకు వచ్చి
సాటర్డే ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాం. సైకిల్ వేసుకున్నాం, 50 మీటర్స్ కొండ తొక్కితే డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం అనుకున్నా. పైకంటే ఆ పైకి కాదు, కొండ పైకి. అది 4 మినిట్స్లో చేద్దాం అనుకుంటున్నా విత్ యూనిఫామ్ స్పీడ్. అంటే కాన్స్టెంట్ స్పీడ్తో 4 కిలోమీటర్స్ నేను సైకిల్ తొక్కితే ఆ 50 మీటర్స్ కొండ రీచ్ అవుతాను. ఇంత ప్రాసెస్లో నాకు ఎంత పవర్ కావాలి? నేనేం బాలేబాబుని కాదు కదా, ఒక తొక్కితే సైకిల్ గాలి ఎగిరేసి అక్కడ ల్యాండ్ అయిపోవడానికి. సో నేను సైకిల్ తొక్కుతున్నప్పుడు నాకు ఎంత పవర్ కావాలన్నది క్వశ్చన్. సో ఇందులో మాస్ ఇచ్చాడు 70 kgs అండ్ కొండ హైట్ 50 మీటర్స్. సో ఓకే, టైం ఇచ్చాడు 4 minutes. యూనిఫామ్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్. ఓకే, సో ఎవ్రీథింగ్ వేసుకున్నాం. నాకు పవర్ కావాలి. పవర్ని మనం వర్క్ బై టైంలో చెప్పచ్చు. ఒక పర్టిక్యులర్ ఫోర్స్ ఎంత స్పీడ్తో వర్క్ చేసిందని కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి పవర్ని వర్క్ బై టైంలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఫోర్స్ కాదు, ఇక్కడ మనం అడుగుతుంది ఎంత వర్క్ చేసామని అడుగుతున్నాడు. సో అందుకే ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. m = 70, z = 10, h = 50. మొత్తం వర్క్ని మల్టిప్లై చేసుకుంటే నీకు వచ్చే వాల్యూ 35,000 joules వర్క్ అనేది అక్కడ నేను చేశా. ఎంతసేపట్లో చేసా? 4 minutes. బట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా సెకండ్స్లోనే చూసుకోవాలి. టైం ఎప్పుడు కూడా సెకండ్స్. ఈ సెకండ్స్ని ప్రతిసారి ఇప్పుడు 1 day అడిగితే 24 hours చెప్పడం ఈజీగా, లేదంటే 1 dayలో వచ్చే సెకండ్స్ అన్ని మల్టిప్లై చేసి చెప్పడం ఈజీగా? 24 hours కదా. మన ఈజీనెస్ కోసం టైంని అలా కన్వర్ట్ చేసుకున్నాం. బట్ ఒరిజినల్గా టైం అయితే 240 seconds. సో ఒరిజినల్గా టైం క్యాలిక్యులేట్ చేసేది సెకండ్స్లో అనమాట. 4 minutes అంటే 240 seconds. 35,000 అనేది వర్క్ బై టైం ఫార్ములా. mgh అంటే 35,000 టైం 4 minutesని సెకండ్స్లో తీసుకుంటే 240. క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది 145.8 watts. ఓకే, ఇంత వర్క్ అనేది చేసా. బట్ ఆప్షన్స్లో ఎక్కడ అది లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా డిస్టెన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏది మ్యాచ్లో కూడా లేదు. సో నియర్ బై ఆప్షన్ రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. నియర్ బై వచ్చే ఆప్షన్ 145. సో ఇట్స్ ఓకే. ఇలాంటి అప్పుడు డైరెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? Yes, sir. ఎనీ డౌట్స్? ఎవరికైనా అర్థం కాకపోవడం ఆర్ సంథింగ్ ఎల్స్, ఎనీథింగ్ లైక్ దట్? ఎనీథింగ్ లైక్ దట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? చెప్పండి అమ్మా. నో డౌట్స్ అయితే? అర్థమైంది అందరికీ? Yes, sir. ఓకే, డన్. సో ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పా ఇప్పటికి? ఇది 4th. Yes, sir. ఓకే, నౌ 5th ప్రాబ్లం. ఓకే, సో a block of mass 5 kgs is pulled along horizontal floor with constant speed at 3 meters per second by applying force of 20 newtons. What power is delivered by the applied force? Options: 40 watts, B 60 watts. W రాయట్లే, మీరు రాసుకోండి. 70, D 100. అన్ని వాట్సే. ఓకే, సో ఓకే, సింపుల్గా ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే అప్లైడ్ ఫోర్స్ అంటే ఏం లేదు, మనం ఏమైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నామో ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి దాన్నే మనం అప్లైడ్ ఫోర్స్ అంటాం. కన్ఫ్యూజ్ అయిపోకుండా అప్లైడ్ ఫోర్స్ అంటే ఏంటని చెప్పేసి. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ 5 మాస్ అంటే 5 kgs ఉందంట.
హారిజాంటల్ ఫ్లోర్. హారిజాంటల్ అంటే మన ఫ్లోర్ లాగే. సో మీ దగ్గర ఒక 5 kgs ఒక ఆబ్జెక్ట్ ఉంది. దాన్ని ఏం చేశారు, కాన్స్టెంట్ స్పీడ్ అంటే స్లోగా 3 m/s స్పీడ్తో 20 ఫోర్స్ అప్లైయింగ్ ఏం చేసి ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ అప్లై చేస్తున్నారంట. సో ఇప్పుడు పవర్ అనేది ఎంత డెలివర్డ్ అయ్యింది, మీరు అప్లై చేసిన ఫోర్స్ వల్ల దానికి ఎంత పవర్ వచ్చిందని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, అర్థమైందా? Sir, answer 60 watts. ఎగ్జాక్ట్. ఏం Sahiti sir. గుడ్ అమ్మా, గుడ్ కరెక్ట్. సో ఓకే, Yes, sir. Yes, sir. యా 60. ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ బాగుంది. ఇది బాగాలేదా? Yes sir. సింపుల్గా మీరు చూసి ఇక్కడ వెలాసిటీ అక్కడ కనిపిస్తుంది, ఫోర్స్ ఉంది. సో ఓకే, మనకి ఫోర్స్ ఉంది, వెలాసిటీ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, పవర్ కావాలి. ఓకే, ఈ క్వశ్చన్లో సింపుల్గా మీరు చూస్తే అక్కడ వెలాసిటీ వాడే ఇచ్చాడు, ఫోర్స్ 20 న్యూటన్స్ అని వాడే చెప్పేశాడు. సో సింపుల్గా P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V. 20 న్యూటన్స్ 3 అంటే 60 వాట్స్. దట్స్ ఇట్, అయిపోయింది. అర్థమైంది క్వశ్చన్ అందరికి? Yes sir. Yes, sir. అర్థం కాలే? ఎనీ డౌట్స్? No doubts. No doubts. Okay, good. Okay, next question. Next question. A body is thrown vertically. ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు? మ్యూట్ చేసుకోండి. Vertically upwards with speed 20 m/s at height will as kinetic energy equals its potential energy. ఓకే, సేమ్ గ్రావిటీ G ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మీకు హైట్ వచ్చినప్పుడు గ్రావిటీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. గ్రావిటీ సెకండ్ A ఈజ్ ఈక్వల్ టు 5 meters, B ఈజ్ ఈక్వల్ టు 10 meters, C ఈజ్ ఈక్వల్ టు 20 meters. రైట్లే D ఈజ్ ఈక్వల్ టు 40 meters. రాస్తున్నాను ఎందుకు? ఓకే, డన్. సో ఇది క్వశ్చన్. ఏం లేదు, ఒక రాయి తీసుకున్నాం, ఆ రాయిని గాల్లో ఎగరేస్తాం వెర్టికల్లీ అప్వర్డ్స్ విత్ స్పీడ్ ఆఫ్ 20 m/s. సో ఎట్ వాట్ హైట్ విల్ ఇట్స్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఇట్స్, అంటే ఒక హైట్కి రీచ్ అయ్యాం కదా, ఆ హైట్కి రీచ్ అవుతున్నప్పుడు ఆ బాడీ అనేది ఒక మోషన్లో ఉంది. ఆ మోషన్లో ఉన్నప్పుడు ఆ కెనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అంట. ఓకే, సో ఇప్పుడు ఆ హైట్ ఎంత రీచ్ అయ్యిందని అడుగుతున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే వెర్టికల్గా అప్వర్డ్స్ చూసామంటే ఒక టాస్, క్రికెట్ వేస్తున్నప్పుడు క్రికెట్ ప్లే ఆడే ముందు టాస్ ఎలా అయితే వేస్తారో అలా ఒక టాస్ అనేది వేసాం. ఆ టాస్ ఇనీషియల్ స్పీడ్ ఎంత అంట, 20 m/s. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, మోషన్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీ ఎట్ పర్టికులర్ హైట్. ఓకే, అర్థమవుతుందా? క్వశ్చన్లో చెప్పేది ఏం లేదు. సింపుల్గా చెప్తున్నా, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న లాజిక్. సారీ, ఇదొద్దు, కాయిన్ వేస్తా. ఓకే, కాయిన్ వేసా, క్రికెట్ ఆడుకుంటాం ఫ్రెండ్స్తో, కాయిన్ వేసా, ఫ్లిప్ చేసా, గాల్లోకి వెళ్ళింది. సారీ, వంకరగా గీసా కానీ స్ట్రైట్గా వెళ్ళింది. ఓకే, ఇనీషియల్గా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఇచ్చిన స్పీడ్ ఎంత, దీనికి 20 m/s స్పీడ్ ఇచ్చా. సో ఈ ట్రావెలింగ్ అంతా కూడా కేఈ. మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం ఈ టాపిక్. ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్లో ఉన్నప్పుడు కేఈ, హైట్కి రీచ్ అయినప్పుడు లైక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్లో చెప్పా, ఎనర్జీ అనేది ఫార్మ్స్ చేంజ్ అవుతుందని. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీకి రీచ్ అయిందని చెప్తున్నా. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే అది హైట్కి రీచ్ అయిన తర్వాత, అంటే ఈ హైట్కి రీచ్ అయ్యి, హైట్ అంతా మనకు తెలియదు, ఈ హైట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ అయిన కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాడు. ఓకే, అంటే ఒక హైట్కి రీచ్, కాయిన్ ఎప్పుడైతే హైట్కి రీచ్ అవుతుందో అప్పుడు ఆ ట్రావెలింగ్లో చేస్తున్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు.
అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఎనీ డౌట్? అర్థమైంది సార్. అందరికీ క్వశ్చన్ అర్థమైందా లేదా మళ్ళీ చెప్పను ఒకసారి క్వశ్చన్? అర్థమైంది సార్. ఓకే ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు మనకి? కైనెటిక్ ఎనర్జీ మనం అది ఇనిషియల్ స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. లైక్ ఎవరైనా ట్రై చేస్తారు ఈ క్వశ్చన్? లైక్ ఇది అంత కష్టం కాదు, ఈజీయే. మీరు చిన్న లాజిక్ పెట్టి ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేస్తే లెట్ మీ నో, మీకు కొంచెం టైం ఇస్తా, ట్రై చేయండి. టెన్ వస్తుంది సార్. నేమ్? సుప్రియ. యా సుప్రియ, గుడ్ వన్, నైస్. ఎనీవన్? సార్ ఆన్సర్ 10 వస్తుంది. యా గుడ్. సో ఓకే, గుడ్. మీరందరూ మంచి ట్రాక్లో ఉన్నారు. సేమ్ ఇలా కంటిన్యూ అవుతే ఫిజిక్స్లో మంచి మాకు గ్యారంటీ. ఓకే, సో సింపుల్గా చూస్తే ఇనీషియల్గా మనకి స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్ కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో v అంటే మనకి 20 మీటర్ పర్ సెకండ్ అంటే ½ m20². సో ఇక్కడ వచ్చింది 200 m వస్తుంది. సాల్వ్ చేయండి. సో అయితే కైనెటిక్ ఎనర్జీ హైట్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అన్నాడు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఎప్పుడు? హైట్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు నాకు హైట్ కావాలితే ఏం చేయాలి? కైనెటిక్ ఎనర్జీలో నుంచి పొటెన్షియల్ ఎనర్జీని తీసేయాలి, అంతే కదా. నాకు హైట్ కావాలి, హైట్లో నాకు ఇప్పుడు హైట్ కావాలితే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు నాకు హైట్ కావాలితే అంటే నాకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కైనెటిక్ ఎనర్జీలో నుంచి పొటెన్షియల్ ఎనర్జీ తీసేయాలి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత వచ్చింది? 200 m. పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh, రైట్? అర్థమైందా అందరికీ? స్టెప్ చెప్పండి అమ్మా, అర్థమైందా? ఎస్ సార్. సో సింపుల్గా అది నచ్చేదికి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే లైక్ ఈ ఈక్వేషన్ని ఎలా రాసుకోవచ్చు అంటే mgh ఈక్వల్ టు mgh ఈక్వల్ టు 200 ఈక్వల్ టు 2gh. ఓకే, అర్థమైందా అందరికీ? అర్థమైందా, అర్థం కాలేదా? జస్ట్ లెట్ మీ నో. నో సార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం కైనెటిక్ ఎనర్జీలో నుంచి పొటెన్షియల్ ఎనర్జీ తీస్తున్నాం కదా. సో ఇక్కడ మనం యూజ్ చేసిన స్టెప్ ఏంటంటే mghని లైక్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. అంటే మీకు ఇక్కడ నాకు హైట్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి మనం ఏం చేసుకున్నామంటే సింపుల్గా సార్ 2gh ఎట్లా వచ్చింది సార్? యా చెప్తున్నా. ఇక్కడ మనకి mgh ఉంది కదా. సో ఇక్కడ m అనేది వెయిట్ మీకు ఇంకా క్లియర్గా చెప్తా. ఫస్ట్ యాక్చువల్లీ దీనికి ఏంటంటే మనం ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది, h=u²/4g అని చెప్పేసి మనం ఈ టైప్ ఆఫ్ ఫార్ములా యూస్ చేసుకుంటాం. అంటే హైట్ u²/4g. ప్రొజెక్టైల్ అంటారనమాట ఈ టాపిక్ని. సో ఇందులో మనం లైక్ అంత కాంప్లికేట్ చేసుకోకుండా ఈ చిన్న ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. ఈ చిన్న ఫార్ములాలో మీకు ఏంటంటే లైక్ మీకు ఒక ఏ ఎగ్జాంపుల్తో చెప్పాలి, వెయిట్, ఏం లేదమ్మా. లైక్ మీకు సింపుల్గా ఒక
బేసిక్ మ్యాథ్స్ వెయిట్ ఒక ఎగ్జాంపుల్ ఆలోచిస్తున్నా. ఓకే. మనం ఇది ఇంకా ఈజీ చెప్పుకోవాలంటే మనం క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా? ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? ఎవరికే ప్రాబ్లం లేదు కదా ఇక్కడ వరకు? సో ఓకే, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్ అని అంటున్నా. అంటే నేను టాస్ చేస్తున్నప్పుడు ఉన్న స్పీడ్. ఇప్పుడు మనం హాఫ్ mv² లోకి ఈ వీని అప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ m ఇంటూ 400, రైట్? 400ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 200 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత జరిగినట్టు? 200 మాస్ ఉంది, ఇంకా మాస్ జోల్స్ అనేది ఇక్కడ వర్క్ జరిగినట్టు. m is మాస్, ఇట్ క్యాన్సల్ లేటర్ లైక్ ఏ ట్యాగ్ లాంగ్ ఫ్రెండ్ లాగా అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ జూమ్ అప్ చేసి చూస్తే ఇప్పుడు మనకు హైట్ కావాలి. మనకు కావాల్సింది ఏంటి? హైట్. యాజ్ బాల్ క్లైంబ్స్ h meters, గ్రావిటీ టేక్స్ సమ్ k అండ్ గివ్స్ p. సో మనకి హైట్ అనేది రీచ్ అయినప్పుడు గ్రావిటీ ఏం చేస్తుంది? k తీసుకొని p అనేది ఇస్తుంది. సో పొటాన్షియల్ ఎనర్జీ జనరేటెడ్ హియర్ p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ z ఇంటూ h, whereas g is equal to 10 meter per second. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేయాలి. సెట్ k is equal to p. సో మన k is equal to k లెఫ్ట్ ఉంది, p చంక్ అనుకుందాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే k అంటే ఎంత? ఓకే, సి మనకి ఫైనల్ గా సమ్ ఎవరు అన్మ్యూట్ ఉన్నారు? సమ్ ఎవరు అన్మ్యూట్ ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ఓకే, సింపుల్ చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి ఎంత వర్క్ జరిగిందో కావాలి అంటే మనకి ఫైనల్ గా మనకి హైట్ ఎలా చెప్తాం? మన పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. ఇక్కడ మనకి బేసిక్ గా తెలిసింది ఏంటో, ఒక హైట్ రీచ్ అయిన తర్వాత k ఈజ్ ఈక్వల్ టు p అని చెప్పన్నారు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ మనం ఎలా చెప్పుకున్నాం? కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పుకున్నామా లేదా? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా? ఎందుకంటే సేమ్ హైట్కి రీచ్ అయినప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఈ కైండ్ ఆఫ్లో రాసుకున్నాం. ఓకే, క్లారిటీ వచ్చింది అందరికి? ఇది ఎవ్రీవన్ అర్థమైంది? స్టెప్ ఈ పర్టికులర్ ఈ బేస్ మీకు అర్థమవుతా మీకు ఆన్సర్ ఈజీ. సో ఏం లేదమ్మా, సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కావాలి. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత అని చెప్తున్నాము? కైనెటిక్ ఎనర్జీ టాస్ చేస్తున్నప్పుడు 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, అది హైట్కి రీచ్ అవుతుంది. ఈ ట్రావెలింగ్ మొత్తంలో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అనే ఇక్కడ ఒక హైట్కి రీచ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. అంతేనా? అర్థమైంది ఇక్కడ వరకు ఎవ్రీవన్? ఎప్పుడైతే హైట్కి రీచ్ అయిందో పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత? ఇప్పుడు నాకు మరి కైనెటిక్ ఎనర్జీ నాకు కావాలి. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత? సో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వాట్ ఈక్వల్ అని చెప్తున్నాడు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వాల్యూలో నుంచి పొటెన్షియల్ ఎనర్జీని వాల్యూ తీసేస్తే అదే కదా నాకు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నాకు కైనెటిక్ ఎనర్జీ కావాలంటే మొత్తం జరిగిన ప్రాసెస్లో నుంచి, అంటే ఇప్పుడు ఇది ఫైనల్ అనుకోండి, ఫైనల్ వెలాసిటీలో నుంచి ఇనీషియల్ వెలాసిటీని ఎలా అయితే మనం తీస్తామో అలా కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కావాలనుకుంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక డెస్టినేషన్ ట్రావెల్ చేస్తున్నారు. స్టార్టింగ్ 0లో ఉన్నారు, మిడిల్ 50కి వెళ్తారు, అల్టిమేట్గా 100కి వస్తుంది. 100 కిలోమీటర్స్ మిడిల్ చూసుకుంటే ఇప్పుడు మీకు 50. ఇప్పుడు మీరు హాఫ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసుకున్నారంటే మీరు ఎలా చెప్తారు? టోటల్ డిస్టెన్స్లో నుంచి హాఫ్ని మైనస్ చేస్తే అది ఏంటవుద్ది? మీకు కావాల్సిన హాఫ్ డిస్టెన్స్ అనేది వస్తుంది కదా. సేమ్ అలాగే కైనెటిక్ ఎనర్జీని ఎలా చెప్తున్నానంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? 200 వచ్చింది కదా, మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే అక్కడ జరిగిన వర్క్ని మైనస్ చేస్తున్నాను అనమాట.
మనకి స్పెసిఫిక్గా వాల్యూస్ తెలియదు కాబట్టి అలా రాసుకున్నాం. ఇది కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. ఓకే, మనం యూస్ చేసిన కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. సో పొటాన్షియల్ ఎనర్జీ అంటే mgh, ఇది పొటాన్షియల్ ఎనర్జీ వాల్యూ. సో అలా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎందుకు? k ఈజ్ ఈక్వల్ టు PE అన్నాం కాబట్టి. ఎప్పుడు? హైట్కి రీచ్ అయిన తర్వాత. హైట్కి రీచ్ అవ్వకముందు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంతో మనకు తెలియదు. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత మనం ఏమని అస్యూమ్ చేసుకుంటున్నాం? కైనెటిక్ ఎనర్జీలో అక్కడ జరిగిన కైనెటిక్ ఎనర్జీలో నుంచి పొటాన్షియల్ ఎనర్జీని తీస్తే అదే కైనెటిక్ ఎనర్జీ అని చెప్పి అంటున్నాం. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే రాము రఘు ఇద్దరు కలిపి వర్క్ చేశారు. రాము రఘు ఇద్దరు కలిపి ఒక వర్క్ చేశారు. వర్క్ చేస్తే సమ్ 100 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇందులో రాము చేసిన వర్క్ నాకు కావాలంటే నేను టోటల్ వర్క్లో నుంచి ఎవరిని మైనస్ చేయాలి? రఘు వర్క్ మైనస్ చేయాలి. అంతేనా? అర్థమవుతుందని చెప్తుంది. రాము రఘుకి 100 చేశారు. సో ఇప్పుడు నాకు రాము కావాలంటే ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇది. ఇప్పుడు నాకు కొద్ది కైనెటిక్ వాల్యూ కావాలంటే అంటే ఇది టోటల్ హైట్కి రీచ్ అయిపోయిన తర్వాత కూడా నాకు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ, బట్ నాకు ఇన్ బిట్వీన్ మోషన్లో కైనెటిక్ ఎనర్జీ కావాలి. హైట్కి రీచ్ అయిపోయిన తర్వాత పొటాన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇందులో పొటాన్షియల్ ఎనర్జీ కూడా ఉంది. మనం దాన్ని తీయడానికి -mgh ఇచ్చాం. సేమ్ రాము చేసిన వర్క్ కావాలంటే టోటల్ వర్క్లో నుంచి రఘుని ఎలా తీస్తున్నామో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కావాలంటే టోటల్లో నుంచి పొటాన్షియల్ ఎనర్జీ తీస్తున్నాం. దీన్ని ఓవరాల్గా జరిగిన కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. అర్థమైందా ఇది ఎలా రాసుకున్నాను అందరికి? ఇప్పుడు ఎనీ డౌట్స్ ఇక్కడికి? అర్థమైందా? నేను ఒక్కరికేనా, ఇంకెవరికి అర్థం కాలేదా? పర్లేదమ్మా, నేను ఏదైనా స్టెప్ లో మీకు అర్థం కాకపోతే లెట్ మీ నో, చెప్తా. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సో k ఈజ్ ఈక్వల్ టు PE. KE అంటే ఎంత? 200m మైనస్ mgh. PE అంటే ఎంత? mgh. ఓకే, ఐ హోప్ ఇక్కడ క్లారిటీ ఉండాలనుకుంటున్నా. సో ఇక్కడ m ఉంది, m కామన్ తీయండి. 200 మైనస్ gh ఇస్ ఈక్వల్ టు mgh. మాస్ క్యాన్సిల్ హియర్. ఓకే, అర్థమైంది ఎలా రాసుకున్నాను? సో ఇప్పుడు 200 ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ అచ్చడికి వెళ్తే ప్లస్ అవుతుంది, gh ప్లస్ gh. సో 200 ఇస్ ఈక్వల్ టు 2gh. అర్థమైందా ఎలా రాసుకున్నాను ఇది? అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా ఎవరికైనా? అయింది సార్. ఓకే, సో ఇలాగా 2gh వచ్చింది కదా. g అంటే ఎంత మనకి? g ఈజ్ ఈక్వల్ టు 10. 200 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 ఇంటూ హైట్, మనకు కావాల్సిన హైట్. సో 200 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ హైట్. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది. h ఈజ్ ఈక్వల్ టు 200/20 ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. అర్థమైందా ఎస్ సార్. అందరికీ లైక్ క్లియర్గా తెలిసిందా? ఎనీ డౌట్స్ క్యాలిక్యులేషన్లో? ఆర్ ఎల్స్ మీకు ఈ స్టెప్పే కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటే నేను అగైన్ మళ్ళీ చెప్తా. అర్థమైంది సార్. ఎవ్రీవన్, అబ్బాయిలు ఎవరు మాట్లాడట్లే? సార్. ఓకే, డన్. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఎట్ 10 meters అప్ బాల్ జూమ్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హైట్ స్కోర్డ్. లైక్ మిడ్వేలో అది 20 మ్యాక్స్కి రీచ్ అయింది అనమాట. అంటే మన కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే హైట్కి రీచ్ అవుతుందో కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది. అక్కడ మనకున్నది పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమవుతుందా? మనకి ఏం చెప్పుకుంటాం? స్టార్టింగ్లో మూమెంట్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది అనుకుంటాం, హైట్కి రీచ్ అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. కైనెటిక్ ఎనర్జీగా పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది అంటున్నావు. బట్ క్వశ్చన్లో వాడు మనల్ని ఏమడిగాడు? హైట్కి రీచ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ అవుద్దని చెప్పన్నాం. కానీ హైట్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ 0. ఓకే, సో అంటే లైక్ మీకు సింపుల్ చెప్తున్నాను చూడండి. మూవ్ అవుతేనే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. ఇలా కాయిన్ అనేది మూవ్ అయింది. ఈ ట్రావెలింగ్లో దానికి సమ్ వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బట్ టాప్కి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 0. ఆడు ఏమన్నాడు? k ఈజ్ ఈక్వల్ టు PE. బట్
ఇక్కడ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది కూడా 0 అయిపోద్ది. అప్పుడు హైట్ అనేది ఉండదు. అది ప్రాక్టికల్‌గా లైక్ అసలు అవ్వదు కదా! పైకి విసిరినప్పుడు దానికి సమ్ హైట్ ఉంటది. సో, మనకు కావాల్సింది ఈ టోటల్ ఈ 0 అంటే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూకి ఈక్వల్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి వరకు ఈ టోటల్ వర్క్ కావాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంతవరకు కైనెటిక్ ఎనర్జీ వర్క్ చేసింది, అందులో టోటల్ వర్క్ ఎంత జరిగింది, ఈ టోటల్ వర్క్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ చేస్తున్నాం. సో, అందుకే మనకి ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. ఐ హోప్ అందరికీ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడే. ఇట్స్ ఓకే. ఎవరికి డౌట్స్ లేవా? నో సార్. సో ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పా? 5ఆ 6ఆ? 6. సో 6. ఈ 6 కష్టంగా అనిపించిందా, ఈజీగా అనిపించిందా? ఎనీవన్? ఈ 6 అన్ని ఈజీగా అర్థమైనాయా, కష్టంగా అనిపించిందా? జస్ట్ చెప్పండి, నేను ఏమన్నాను మిమ్మల్ని. అండ్ మీకు ఇంకొక ఈజీ ఇందాక చెప్పాను కదా, మీకు ఇందాక ఇక్కడ ఒకటి రాసా. నేను ఇది ఎందుకు ఇందాక చెప్పలేదంటే, యాక్చువల్గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మీకు ఇంత ప్రాసెస్ కూడా ఉండదు, చాలా క్విక్గా అనేది అయిపోతుంది. బట్ ఈ ఫార్ములాని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా అని చెప్పేసి నేను ఆపా. లేదంటే 2 సెకండ్స్. ఈ ఫార్ములా ఏంటంటే ప్రొజెక్టైల్ అంటారనమాట. హైట్లో ఉన్నప్పుడు లైక్ మనకి ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. మిమ్మల్ని ట్రాక్ ఎందుకు మార్చడం అనేది నేను చెప్పలే. సో సింపుల్గా ఈ ఫార్ములా ఏంటి, u²/4g, రైట్? ఈ ఫార్ములా వచ్చేసి u²/4g. సో u అంటే ఇనీషియల్ ఎంత, 20 మీటర్ పర్ సెకండ్. u² అంటే ఎంత, 400, రైట్? అంతేనా? సో 400/4 ఇంటూ g అంటే ఎంత? ఎనీవన్, g అంటే ఎంత? 10. సో 400/40 ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. వచ్చేసింది ఆన్సర్. సో లైక్ ఇలా షార్ట్ కట్స్ నేను యాక్చువల్లీ ఇందాకే చెప్దాం అనుకున్నా ఇది, బట్ మీరు రెగ్యులర్గా చదువుకున్న ఈ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాస్ తెలియాలని చెప్పేసి నేను పాస్ ఇచ్చా. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నాకు లైక్ ఇక్కడతో నేను క్లాస్ ఎండ్ చేస్తున్నా. నాకు మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీ నేమ్తో నాకు సబ్మిట్ చేస్తే నేను క్వశ్చన్స్ ఇస్తా. ఓకేనా? డన్. ఓకే సార్. ఓకే. బాయ్.